వెల్కమ్ టు జేఫై న్యూస్. గౌడ్ కులస్తులను అవమానించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గౌడ్ కులస్తులపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జయగౌడ్ సేన నేతలు డిమాండ్ చేశారు. శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం మెల్లపాలెం గ్రామంలో సర్దార్ సర్వాయి బాబన్ గౌడ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జయగౌడ్ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ నంగేడ రంగారావు గౌడ్ మాట్లాడుతూ 2 రోజుల ముందు మహాటీవీ వేదికగా చేసుకుని గౌడ్ కులస్తులను అవహేళనగా మాట్లాడిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకును ఉద్యమాలు తప్పవు అని హెచ్చరించారు. జోగి రమేష్ని కూడా విమర్శిస్తూ కుల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే గీత వృత్తిని అవహేళన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫోటోలను దగ్ధం చేసి తీవ్ర నిరసన తెలిపారు. ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఒక రెండు రోజుల కిందట మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు మహానూస్ వేదికగా మరి గౌడ్ కులాన్ని జోగి రమేష్ గారిని విమర్శించినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా గౌడ్ సోదరులతోటి ఈ వేదికగా మరి వసంత కృష్ణ ప్రసాద్ గారిని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బీసీ కులంలో గౌడ్ కులంలో పుట్టడం తప్ప మరి జోగి రమేష్ గారి మీద గత కొన్ని రోజులుగా కల్తీ మద్యం నేపథ్యంలో కేసులు పెట్టి ఆయన్ని మామూలుగా విమర్శించడం, ఆయన ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అది ఇంకా కేసు ఇంకా నిర్ధారణ కాలేదు. మరి కాకోకుండానే మహానూజ్ వేదికగా మరి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు మరి మా కులం గురించి కానీ మరి జోగి రమేష్ గారి గురించి కానీ ఆయన చాలా అవహేళనగా మాట్లాడారు. మరి జోగి రమేష్ గారు అన్న వ్యక్తి గౌడ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి అటువంటి ఆయన మరి కళ్ళు గీసుకుని మరి మద్యం దుకాణాలు పెట్టి సంపాదించుకున్నాడని కానీ లేదంటే ఆటల ద్వారా పైకి వచ్చాడు కానీ ఆయన అవహేళనగా మాట్లాడారు. మరి ఒక కళ్ళుగీత కులంలో గౌడ కులంలో పుట్టినటువంటి వ్యక్తి మరి కళ్ళు అమ్మక ఏమమ్ముతాడు? మరి మీకులాగా మరి మీరు అగ్ర కులాల్లోనూ పుట్టారు కాబట్టి మీరు భూ కబ్జాలో దండాలో చేసి పైకి వస్తారు. మీరు చేయలేము మేము అటువంటి. మరి మేము గౌడ కులంలో పుట్టాం కాబట్టి అది తేతయుగం నుంచి మేము గౌడ కులంలో పుట్టాం కాబట్టి కళ్ళు వృత్తిని నమ్ముకుని ఆ కళ్ళు వృత్తిలోనే మేము ఉంటూ దాని ద్వారానే జీవనోపాధి సాగించుకుంటూ మరి కళ్ళు కులంలో పుట్టామని అంత అవహేళనగా మాట్లాడాడంటే జోగి రమేష్ గారిని మరి ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక మినిస్టర్ గా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తిని కించపరచడం ఎంతవరకు కరెక్ట్? మరి ఆ కేసు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. నిర్ధారణ కాకుండానే మరి కులం గురించి మాట్లాడాడు. ఒక గౌడ కులం అంటే ఒక కళ్ళు తీసుకున్న కులం ఒక కులమే కాదు, గీత ఉప కులాలు 5 కులాలు ఉన్నాయి. గౌడ, చెట్టుపల్లి, ఈడిగా, శ్రీశాన, ఏత 5 కులాలనే కాదు ఆయన విమర్శించాడు. కళ్ళు గీసుకోవటం తప్పన్నట్టుగా మాట్లాడాడు. మరి కళ్ళు గీసుకోవటం తప్పన్నప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి మా 5 కులాలకే మద్యం షాపులు కేటాయించి పర్సంటేజ్ కింద మద్యం దుకాణాలు ఇచ్చి మీరు మీ కుల వృత్తి కాబట్టి దాంట్లో భాగంగా మీరు మద్యం దుకాణాలు మాకు కొద్దిగా 10% కేటాయించారు. మరి అది మీకు గుర్తుందా లేదా అని వేదికగా నేను అడుగుతున్నాను. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల మీద దాడులు కానీ ఈ గౌడ కులం మీద కానీ దాడులు ఎక్కువైనవి. మొన్నటిగా మన ఈతకోటలోనూ మా గౌడ బిడ్డల పైన దాడులు చేశారు. మరి ఎక్కడైనా సరే ఒక కళ్ళు గీసుకునే వాళ్ళు కానీ గీత ఉపకులాలు కానీ అన్ని ఒక పార్టీలో నుండి లేరు, అది గమనించాలి. ఒక వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కళ్ళు గీత గురించి కానీ జోగి రమేష్ గారి గురించి అగ్ర కులాస్తులు ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని నేను ఈ వేదిక హెచ్చరిస్తున్నాను. కులం గురించి విమర్శించే హక్కు ఎవరికి లేదు. జోగి రమేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు జోగి రమేష్ గారి గురించి మాట్లాడాలి కానీ కులం గురించి మాట్లాడే నైతిక హక్కు ఏ ఒక్క ఎమ్మెల్యేకి కానీ ఏ పార్టీలో ఉన్న నాయకుడికి కానీ లేదని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. అలాగే వసంత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడిన వ్యాఖ్యలను నేను ఈ వేదికగా ఖండిస్తున్నాను. రేపొద్దున్న ఏ ప్రభుత్వంలో ఉన్న ఏ ఎమ్మెల్యే అయినా సరే గౌడ కులం గురించి మాట్లాడాలంటే వణికిపోవాలి. ఆ స్థాయికి ఈ ఉద్యమాలను మేము గ్రామ స్థాయి నుంచి అవసరమైతే విజయవాడ వేదికగా పెట్టి 1 లక్ష మందిని సేకరించి అక్కడే మీటింగ్ పెట్టి మేము హెచ్చరించే ప్రయత్నం చేస్తాము. అందుకు వసంత కృష్ణ ప్రసాద్ గారు మైలవరం ఎమ్మెల్యే బహిరంగంగా ఎక్కడైతే ఆయన కళ్ళు గీసుకునే కులస్తుల్ని అవమానించారో అక్కడే మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అప్పుడు దాకా ఈ ఉద్యమాలు కానీ ఇటువంటి నిరసనలు కానీ ఆగమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ, మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గీత కులాల్లో పుట్టి మేము ఇంకా కళ్ళు అమ్ముకుంటేనే బతకాలని చెప్పేసి అగ్రవర్ణాలు భావిస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. గీత కులంలో పుట్టినోడు కళ్ళు అమ్ముకున్నా సరే ఇవాళ
ఒక ఎమ్మెల్యేగా ఎదిగాడని చెప్పేసి ఆయన్ని అన్ని రకాలుగా హింసిస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లా హారిక గారిని కూడా గతంలోనూ కూటమి ప్రభుత్వం రాగానే ఆవిడ్ని చాలా ఇబ్బందులు పెట్టి ఒక మహిళని కూడా చూడుకోకుండా కులంలో పుట్టడం తప్పన్నట్టుగా ఆవిడ్ని చాలా ఇబ్బందులు పెట్టారు. పేరు మార్గం గంగాధర్, కొత్తగూడ ఎంపీని. ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2 రోజుల ముందుగా వసంత కృష్ణప్రసాద్ గారు ప్రెస్ లో మాట్లాడుతూ వారు జోగి రమేష్ గారిని విమర్శించారు. ఏ కారణం అంటే, జోగి అనే ఒక్క పదం, ఆయనకి జోగి రమేష్ గారు అని పేరుంటే మాజీ మంత్రి వర్యులు జోగి 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 అన్న మాట ఒక కులాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. ఆ కులం వెనకాల గీత వృత్తి కార్మికులు ఎంతో మంది ఉన్నారు. కళ్ళు గీత గీసుకునే బతికేవారు బీకి అన్న టైప్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలో మా కుల వృత్తిని అవమానపరిచినట్టుగా ఉంది. ఈ కుల వృత్తి ఓన్లీ గౌడ కులానికి ఒకటి సంబంధించింది కాదు. ఈ కులం గౌడ వృత్తిలో భాగంగా గౌతుల అచ్చన్న గారు రిజిస్టర్ ప్రకారం గౌడ, సెటిబల్జ, శ్రీశైల, యాత, ఈడిగా 5 కులాలు గౌడ వృత్తిలో తల్లిదండ్రులు పెట్టి మీరు ఆ రమేష్ అన్న పేరు వదిలేసి మంత్రివర్యుల్ని ఆయన జోగి అనే కులం పేరెట్టి జోగి అనే మాట అంటాం మా కుల వృత్తిలో అందరూ కూడా బాధ కలిగింది. అంత కాబట్టి ఆయన బహిరంగంగా ఏ రోజున ఎలాగైతే ఆయన ప్రెస్ ముందు ఎలాగైతే మాట్లాడి జోగి కుటుంబీకులు అంటే గీత కార్మికుల్ని అందరినీ కూడా అవమానపరిచే విధంగా మాట్లాడేది. కాబట్టి అదే రంగా గీత కార్మికులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఒకరు కూడా కుల వృత్తిని మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుణపాఠంగా చెప్పాలి. నేను కాక మొన్న కూటమి ప్రభుత్వం వచ్చినంటే ప్రతి ఒక్కరు కూడా టీడీపీ గవర్నమెంట్ అంటే బీసీలు బ్యాక్ బోన్ అని చెప్తూ ఉంటారు. అదే వృత్తిని అవమానపరిచే విధంగా మాట్లాడారు. కాబట్టి దానికి బహిరంగ క్షమాపణ చెప్పని ఎడగా గ్రామ స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి దీన్ని విజయవాడ స్థాయికి తీసుకొచ్చి భారీ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ వసంత కృష్ణ ప్రసాద్, ఖబర్దార్ వసంత కృష్ణ ప్రసాద్, బహిరంగ క్షమాపణ. గౌడ కులాన్ని అవమానించిన వసంత కృష్ణ ప్రసాద్, గౌడ కులాన్ని అవమానించిన వసంత కృష్ణ ప్రసాద్, గౌడ కులాన్ని అవమానించిన వసంత కృష్ణ ప్రసాద్.